హాయ్ ఫ్రెండ్స్, చామదుంప కోడిగుడ్డు పులుసు ప్రిపేర్ చేసుకుందామండి. టేస్ట్ అయితే బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని వాటర్ వేసుకొని కోడిగుడ్లు చామదుంపలు ఉడికించి తీసుకోవాలండి. మూత పెట్టేసుకుందాం, తొందరగా ఉడికిపోతాయండి. ఈ లోపైతే నేను ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొచ్చానండి. ఇవైతే ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారాక ఇవన్నీ ఒలిచేసుకుందామండి. చల్లారడానికి అయితే టైం పడుతుందని చల్లటి నీళ్ళు అయితే పట్టేసి అన్నీ ఒలిచేసి తీసేసుకున్నానండి. చామదుంపలు కూడా ఒలిచేసి తీసేసుకుందాము. చింతపండు అయితే నానపెట్టుకున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని అదే ఆ ఆయిల్లో ఎండ్రాయిలు వేయించి తీసుకోవాలండి. ఎండ్రాయిలు వేస్తున్నాం కదా, కర్రీ టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుందండి. ఎండ్రాయిలు వేగిపోయినాయి. బాండీ ప్లేట్లోకి తీసేసుకొని ఇదే ఆయిల్లో ఎగ్స్ వేయించి తీసుకుందామండి. డైరెక్ట్ ఆయిల్లో పసుపు వేసి అన్నా వేయించుకోవచ్చు, లేదు అంటే ఎగ్స్ కన్నా పసుపు అప్లై చేసుకు వేయించుకోవచ్చు అండి. ఇందాకైతే వేడిగా ఉన్నాయని చామదుంపలు కట్ చేయలేదండి. ఇప్పుడు చామదుంపలు కొంచెం చిన్న పీసెస్ కింద కట్ చేసి టమాటాలు కట్ చేసి తీసుకున్నానండి. ఎగ్స్ అయితే వేగిపోయినాయండి. ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే బాండీలో ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసుకోవాలండి. వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకోవాలి. అంతా వేగిపోయిన తర్వాత టమాటా వేసానండి. ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఆ తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసుకుని బాగా వేయించుకోవాలండి. అన్నీ వేగిపోయిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఇది కొంచెం ఒక మరుగుతున్నప్పుడు ఉడికించి పెట్టుకున్న చామదుంపలు వేసుకోవాలండి. చామదుంపలు ఆరోగ్యానికి చాలా మంచిదండి. నేను వచ్చేసి చిక్కడి గింజలు మొలకలు వచ్చేసి ఉంటే వేసానండి. ఇది ఆప్షనల్ అండి, మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఎంతో టేస్ట్ అయిన చామదుంపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. లాస్ట్ని వచ్చేసి వేయించిన ఎగ్స్ వేయించి పెట్టుకుని ఎండ్రాయిలు వేసేసుకుని ఒక 10 మినిట్స్ స్టవ్ స్లోలో పెట్టేసుకుంటే ఎంతో టేస్ట్ అయిన కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి.